నమస్తే అండి. నా పేరు దేవిరెడ్డి వెంకటరెడ్డి. మాది దొండపాడు అనే గ్రామం అండి. చింతలపాలెం మండలం అండి, సూర్యాపేట డిస్టిక్. మాకు మిరప తోట పండించడంలో 20 సంవత్సరాల అనుభవం ఉందండి. మాకు 20 ఎకరాల పొలం ఉంది. దీనికి ఎనిమిది సూక్ష్మ పోషకాలు కానీ ఆకుశుద్ధి కానీ చేసే నియంత్రణ మాకు బాగా అనుభవం ఉందండి. ఈ మిర్చిలో అండి మాకు బాగా ఈ బూడిద తెగులు అనేది ఏ మందులు కొట్టినా కానీ కంట్రోల్ కావండి. దీన్ని జాగ్రత్తగా కొమ్మకులుడు బూడిద తెగులను కంట్రోల్ చేయగలిగితేనే సస్యశ్యామలంగా ఉంటుందండి పంట. సార్, మాకు బూడిద తెగులు ప్రధాన సమస్య అండి. ఈ ప్రధాన సమస్య అనేక మందులు వాడినా కానీ బూజు తెగులు మందులు కంట్రోల్ కాలేదండి. దానికి కారణం మంచి రకమైన మందు వాడినప్పుడే ఆ క్వాలిటీ, ఈ పిందెల సైజు రావటం, ఎక్కువ రెండో స్టెప్ రావడం జరుగుతుందండి. సార్, మాకు గతంలో అన్ని మందులు వాడిన తర్వాత మాకు డిఫరెన్స్ అనిపించి చూస్తూ ఉన్నామండి. మేము తర్వాత పిఐ కంపెనీ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారండి గ్రామంలో. ఏర్పాటు చేసిన తర్వాత ఆ పిఐ కంపెనీ వాళ్ళు ఒక షాంపిల్ ఇచ్చారండి, ఫైలిన్ అనే మందు. ఇచ్చిన తర్వాత డెమో కొట్టినవండి ఈ ఏరియాలో. డెమో కొట్టిన తర్వాత దీనికి బూడిద తెగులు కానీ, ఏ తెగులు కానీ, కాయ సైజు కానీ, కొమ్మ కుళ్ళుడు కానీ, ప్లస్ క్వాలిటీ కానీ, తాలుగాయ పర్సెంటేజ్ కానీ ఏవి లేవండి. అవతల దానికి చాలా తేడా ఉందండి. ఇది మాత్రం సూపర్ మందు అండి. దీని గురించి రైతులందరూ ఆలోచించి చేయాల్సిన పని అండి. సార్, ఇప్పుడు ఇది పైలిన్ మందు కొట్టిన తర్వాత ఫస్ట్ కోత కోసినాం. కొట్టక ముందు ఫస్ట్ కోత కోసినామండి. ఆ కోత కోసిన తర్వాత అది కాయ కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉందండి. తర్వాత రెండో కోత కోసిన తర్వాత పైలిన్ మందు పిఐ కంపెనీ వాళ్ళు చెప్తే దాన్ని కొట్టినామండి. అప్పుడు క్వాలిటీ వచ్చింది, కాయ సైజు వచ్చింది. మూడో కోతకు కూడా రెండు అయిపోయి మూడో కోతకు కూడా ఏమి కాయల సైజు వచ్చినాయండి. ప్లస్ పోతే క్వాలిటీ నాణ్యత బాగుందండి. మళ్ళీ రెండో కోత కోసిన తర్వాత మార్కెట్కి పోయినా కానీ డిమాండ్ ఉందండి అది ఆ సరుకు. అందువల్ల క్వాలిటీ విషయంలో కానీ పైలిన్ కొట్టిన దాని వల్ల కూలీ శాతం కానీ ఏదైనా తాలు శాతం కానీ ఫస్ట్ క్లాస్ గా తగ్గిపోద్ది. క్వాలిటీలో బ్రహ్మాండమైన క్వాలిటీ వస్తుంది. పైలిన్ అనే మందు వాడటం వల్ల మనకి రైతులు మొత్తానికి కూడా మంచి దిగుబడినిచ్చి క్వాలిటీ రకంగా ఉండటం వల్ల నేను ఈ సంవత్సరం స్టార్టింగ్ దశలో నాకు తెలియక వాడకపోవటం వల్ల రెండో కోతకాంచి వాడటం వల్ల బాగా క్వాలిటీ దిగుబడి రావటం జరిగింది. దాని మార్కెట్ విలువ కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ సంవత్సరం ముందుగానే తొలి టైంలోనే వాడి నా తోటి రైతులు మొత్తం తెలియజేసి దీన్ని వాడమన్నట్టుగా చెప్తున్నాను.